అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ చెప్పు. ప్రైజ్ లార్డ్. ఓకే, మొట్టమొదటిసారిగా ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవుడికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన ఈ సహవాసం, నేను అభియన్న వాళ్ళ ఫ్రెండ్ని అన్న ఇన్వైట్ చేయడం వల్ల వచ్చిన ఇక్కడికి. ఈ సహవాసం గురించి నేను గత సంవత్సరంన్నర అవుతుంది అనుకుంటున్నా, వింటున్నాను. వాళ్ళని పిల్లల వాళ్ళే అయ్యగారు కానీ అక్క వాళ్ళు జ్యోతక్క కానీ ఏ విధంగా చూసుకుంటున్నారో వింటున్నారు. ఆ పిల్లలు ఈ సహవాసానికి వచ్చే వాళ్ళు ఎంతమందో నాకు తెలీదు. కాకపోతే నాకు తెలిసింది చెప్తా. ఒక నేను తప్పుగా చెప్తే మీరు నన్ను కరెక్ట్ చేయాలి. సరేనా? తెలుసు కదా మీకు ఈ చర్చ్ గురించి, అందరి గురించి తెలుసు కదా మీకు. ఓకేనా? నేను తప్పుగా మాట్లాడితే మీరు నన్ను కరెక్ట్ చేయాలి. ఓకే, నేను ఎక్కువసేపు మీ తల తినను. 10-15 minutesలో కంప్లీట్ చేస్తాను. సరేనా? మొట్టమొదటిసారిగా మనం ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే దేవుడు మీతో మాట్లాడాలి, అలాగే నాతో, ఇక్కడ ఉన్న అందరితో మాట్లాడాలి. ఒక్కసారి అందరం మోకాళ్ళ పైన ఉందాం. మోకాళ్ళ పైన అంటే మోకాళ్ళ పైన, కొందరు దొంగతనంగా ఉంటారు మోకాళ్ళ పైన. ఆ విధంగా అందరూ ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేయలేకపోతే స్తోత్రం చెప్పండి. ప్రార్థన వచ్చిన వాళ్ళు ప్రార్థన చేయండి. స్తోత్రం మాత్రం ప్రతి ఒక్కరు నోట్లో నుంచి వినిపించాలి. స్తోత్రం స్టార్ట్ చేయండి. స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడ, పరిశుద్ధుడు, మీకు అనేకమైన వందనాలు ప్రభువా. మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ DBSలో 3వ రోజున నాకు ఇచ్చిన ఇంత మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. అయ్యా, ప్రేమించి తండ్రి ప్రభావ ఆహ్వానించినటువంటి ఈ సహవాసాన్ని తండ్రి ప్రభావ మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభావ. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు తండ్రి ప్రభావ పిల్లలతో తండ్రి ప్రభావ నేను మాట్లాడడం కాదు తండ్రి ప్రభావ, పరిశుద్ధుడు నాలో ఉండి మీరు మాట్లాడండి. వారికి కావాల్సిన మాటలు మీరు దయచేసి వారి హృదయాల్లో నాటండి. మంచి నేలలో పడిన విత్తనాల వలె వాటిని ఫలింపజేయండి. చిన్నపిల్లల హృదయం కల్మషంగా లేమంటే తండ్రి ప్రభావ ఇప్పటి నుండి నేను గొప్పగా తెలుసుకునే వారిగా వారు ఉండేలాగా మీరు సహాయం చేయండి ప్రభువా. నా చిన్న ప్రార్థన పరలోకం చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చోండి. రెడీనా అందరూ? కొంచెం బాధతో చెప్పండి. బాధతో ఉన్నారా? బాధతో అంటున్నా నేను. బాధతో ఉండాలి చెప్పండి. తొందరగా అయిపోవాలన్నా చెప్పండి. ఓకే, చివరి రోజు కాబట్టి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టినా కొంచెం ఓర్చుకోండి. ఎందుకంటే అన్ని మంచి గిఫ్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి. సరేనా? ఓకే, మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేను ఫస్ట్ రోజు మధ్యాహ్నం కల్లా వచ్చిన. అప్పటి వరకు మీరు ఏం నేర్చుకున్నాం, మిషనరీ స్టోరీ, అలాగే ఎవరన్నా నేర్పించిన స్టోరీ విన్నారని తెలుసుకున్నాను నేను. దాని తర్వాత నేర్చుకున్న స్టోరీలు కూడా మీరు బాగానే విన్నారు. నిన్న కూడా మిషనరీ స్టోరీ ప్రతి ఒక్కటి. సో ఇంత దేవుడి గురించి తెలుసుకున్న తర్వాత, దేవుడి గురించి బైబిల్లో ఉన్న వాళ్ళు గొప్ప గొప్ప భక్తులు వాళ్ళు ఏ విధంగా దేవుడిని తెలుసుకున్నారు, ఏ విధంగా ఫాలో అయ్యారో ఒక చిన్న విషయం చెప్తాను. సరేనా? మీకు అందరికీ దావీదు రాజు తెలుసు కదా. దావీదు రాజు, డేవిడ్, కింగ్ డేవిడ్ తెలుసు కదా మీకు అందరికీ. బైబిల్లో ఎవరైనా దావీదా? సరే, ఓకే. దావీదు రాజు దేవుడి గురించి, మన దేవుడి గురించి ఇంతవరకు అక్క వాళ్ళు చెప్పారు కదా స్టోరీ. యేసు ప్రభు ఎవరు, దేవుడు ఎవరు, పరిశుద్ధాత్ముడు ఎవరు లాంటివి చెప్పారు కదా. అందరు రెస్పాండ్ అవ్వాలి, నాతో ప్రతి ఒక్కరు విన్నారు కదా. సో యెహోవా దేవుడి గురించి దావీదు రాజు గారు ఏ విధంగా తెలుసుకునేవారంటే తన పితరుల దగ్గరికి వెళ్ళి తెలుసుకునేవారంట. పితరులు అంటే నాన్నమ్మలు, తాతయ్యలు ఉంటారు కదా, తెలుసు కదా. దావీదు రాజు ఏం చేసేటోడు? గొర్రెలు కాసాడు, రైట్? ఓకే. అలా కాసేటప్పుడు పక్కన ఉన్న వాళ్ళని కనుక్కొని, పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తెలుసుకొని
యెహోవా దేవుడి గురించి తెలుసుకుంటాడు. అలా తెలుసుకోవడం వల్ల ఆయనకి ఏం తెలిసింది, ఆయనకి ఏ రకంగా హెల్ప్ అయిందంటే, ఆయన గాఢాంధకార లోయలోకి వెళ్ళిన ఎవ్వరు లేని ప్రదేశాలు, ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఒక రోజు పెద్ద గుహలోకి వెళ్ళిపోతాడు. ఆయన దారి తప్పిపోతాడు. అక్కడ ఆయన ఎవరి హెల్ప్ అడిగితే తప్పించుకుంటాడు. అక్కడ మనుషులు ఎవరు లేరు, గుర్రమ్మ గారు ఉంటాయి. అయినప్పుడు ఆయన గుర్తొచ్చే సడన్గా, అరే మా పితరులు చెప్పారు, దేవుడు మా పితరులని ఎర్ర సముద్రం దాటించి, నిన్న అభిషేకంగా చెప్పాడు కదా, ఇశ్రాయేలు ప్రజలని దేవుడు ఎర్ర సముద్రం దాటించి తీసుకొచ్చాడు కదా. ఇవన్నీ స్టోరీలు దావీదు రాజు గారు తెలుసుకున్నారు. తెలుసుకోవడం బట్టి ప్రార్థన చేశాడు, ప్రభువా నీవే నన్ను తప్పించగలవు ఈ అబ్బాయి నుంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకి సహాయం చేశాడు. అలాగే గొర్రెని కాపాడుకోవడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. సో ఇవన్నీ మాటలు విన్న మీరు మీ జీవితాలు, ఇప్పుడు మీరు ఒక్కొక్కరు ఏ క్లాస్ చదువుతున్నాము? సెకండ్ క్లాస్. హైయెస్ట్ క్లాస్లో 10th అయిపోయింది. ఓకే, ఫస్ట్ నుంచి 10th వరకు ఒకవేళ మీ క్లాసెస్లో దేవుని బిడ్డగా ఉన్న వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటే మంచిదా, లేదంటే చెడ్డ పేరు తెచ్చుకుంటే మంచిదా? మంచి పేరు తెచ్చుకోవాలి. దేవుని బిడ్డలు కాబట్టి మనం ఎప్పుడు క్లాస్ ఫస్టే ఉండాలి. అట్లా మీరు ఒక క్లాస్ ఫస్ట్ లేకపోతే చెడ్డోళ్ళని నానా, కాకపోతే ఇప్పటి నుంచి కష్టపడి క్లాస్ ఫస్ట్ ఉండాలి. ఓకేనా? మేము చిన్న ఉన్నప్పుడు మాకు సండే స్కూల్లో ఈ విధంగా నేర్పించేవాళ్ళు. ప్రతి ఒక్కరిని ఫాలో అయ్యాడు. అభిషేకం అంటే మా విలేజే, మహేష్ అన్న తెలిసేందుకు. మహేష్ అన్న చాలా కారణం, మేమందరం క్లాస్ ఫస్ట్ వరకు ఇంకా కొంచెం టాప్ ఉంటుండే మా సీనియర్ అయినప్పటి. ఎందుకు అంత ఫస్ట్ ఉండడు అంటే దేవుడి విషయంలో భయభక్తులు కలిగి ప్రార్థన చేసే విధంగా ఉంటున్నారు. ప్రతిరోజు మీరు ఎన్ని విషయాలు తెలుసుకున్నారు, దేవుడి గురించి ఇంత తెలుసుకొని ఒకవేళ రోజు ప్రార్థన చేయకపోతే దేవుడు మనకు, చిన్నపిల్లల్ని దేవుడు ఎంత మంచిగా ప్రేమిస్తాడో తెలుసుకున్నారు కదా. సో దేవుడు మంచి రిజల్ట్స్ మనకు కూడా ఇవ్వాలి అంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వడం వలన ఇప్పటి నుంచి నేర్చుకోండి. ఇంతవరకు మీరు ఇచ్చిలో లేదో నాకు తెలియదు. ఇప్పటి నుంచి ఫస్ట్ ప్లేస్, దేవుడు ఫస్ట్ ప్లేస్ దేవునికి మనం ఇద్దాం. సరేనా? ప్రతి విషయం ప్రొద్దున లేవగానే ప్రార్థన చేసుకోవాలి. ఎంతమంది ప్రొద్దున ప్రార్థన చేసుకుంటారు లేవగానే? ఇక్కడ ఉన్న వాళ్ళు. ఓకే, చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో చేసే వాళ్ళు అట్లా కంటిన్యూ చేయండి. చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటి నుంచి నేర్చుకుందాం. ఒకవేళ మమ్మీ ఫుడ్ తీసుకొని వస్తే ఫస్ట్ తింటారా, ప్రేయర్ చేసుకుంటారా? ప్రేయర్ చేసుకుంటారు. వెరీ గుడ్. నేను చాలా రోజులు చేసుకోలేదు, నాకు మొన్న అలవాటు చేసుకుని. సరే, ప్రార్థన చేసుకొని తినడం అలవాటు చేసుకుంటారు. ఎందుకంటే ఫుడ్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, తినలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అడగదు, కొన్ని వాళ్ళకు ఉన్న వ్యాధులను బట్టి తినలేరు. దేవుడు మనకి తినడానికి మంచి ఫుడ్ ఇచ్చిండు, అలాగే మంచి అవకాశం కూడా ఇచ్చింది. కాబట్టి మనం ప్రార్థన చేసుకొని ప్రతి విషయంలో దేవుడికి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని దేవుడు చెప్తాడు. యేసుప్రభు నేర్పించాడు. సరేనా? ప్రతి ఒక్కరు దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి. అలా మొదటి స్థానం ఇచ్చిన వాళ్ళు ఏ విధంగా వాళ్ళ జీవితం మారిందో ఒక చిన్న స్టోరీ 5 minutes క్లోజ్ చేస్తాను. ఓకేనా? ఇంట్రెస్ట్ లేకపోయినా అందరు ఇంటే దృష్టి పెట్టి, ఓకేనా? ఈ స్టోరీ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, బైబిల్లో ఏలియా అనే నేమ్ విన్నారా మీరు? ఎలీషా ప్రవక్త విన్నారా? ఓకే, ఆయన ఉంటున్న కాలంలో దేవుడు ఆయనను పిలుచుకున్నాడు. ఆయనని దేవుడి పని కోసం ఆయన వాడుకున్నాడు కదా ఎలియా ప్రవక్తని. తమ్ముడు ఏం మాట్లాడతాను చెప్తావా? ఓకే, నేను చెప్పేది ఒక 5 minutes అయిపోయింది. సరేనా? ఓకే, ఏలియా ప్రవక్త ఏం చేసిందంటే దేవుడు ఆయనకు ఒక మాట చెప్పి, సారెపత్ అనే ఒక విలేజ్ వెళ్ళమని చెప్పాడు. సారెపత్ అంటే సారెపత్ అనే విలేజ్ బైబిల్లో. సారెపత్ అనేది అన్యుల ప్రదేశం. ఓకేనా? ఏలియా ప్రవక్తని ఒక అన్యుల ప్రదేశానికి వెళ్ళమని దేవుడు చెప్పాడు. ఏలియా ప్రవక్త వెళ్ళమన్నప్పుడు ఆయన వెళ్ళాడు. సారెపత్లో ఒక విధవరాలు ఉంటుంది. విధవరాలు అంటే విడో, మీకు తెలుసు కదా, భర్త చనిపోయి తన కొడుకుతో ఉంటుంది. ఉన్నప్పుడు ఏలియా ప్రవక్త అక్కడికి వెళ్ళి, వింటారా? మీరు ఆడుకోవాలి, సరిగ్గా వింటారు. ముందులే ఏ హీరో
సరే, ఏలియా ప్రవక్త సారెపత్ అనే విలేజ్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆమె కట్టెలు ఏరుకుంటా ఉంటారు. వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళమని దేవుడు ఏలియా ప్రవక్తకి. అయితే అక్కడికి ఏలియా వెళ్ళిన తర్వాత ఆమె ఫైండ్ అవుట్ చేసి అక్కడ దేవుడి సహాయం ద్వారా ఆమె తెలుసుకున్నాడు. అక్కడికి వెళ్ళే ప్రదేశంలో ఇజ్రాయెల్ దేశం దాటి వెళ్ళారు. ఆయనని శత్రువులు జరుగుతున్నారు, ఒకవేళ ఎవరు చూసినా పట్టుకుంటారు. అయినప్పటికీ దేవుడు మాట చెప్పాడు కాబట్టి శత్రు దేశం కూడా వెళ్తాడు. అక్కడికి వెళ్ళి సారెపత్లో ఉండడానికి వెళ్తాడు. అక్కడ సారెపత్లో కరువు ఉంది, గొప్ప కరువు ఉంది. ఎంత కరువు ఉందంటే 3 సంవత్సరాలు ఏలియా చెప్పడం ద్వారా గొప్ప కరువు అనేది దేశంలో స్టార్ట్ అయిపోయింది. అప్పటికి 1 సంవత్సరం అయిపోయింది కాబట్టి ఎవరి దగ్గర వాటర్ సరిగ్గా లేదు, వాటర్ లేదు, ఫుడ్ కూడా సరిగ్గా లేదు. అయినప్పటికీ ఏలియాని ఆ సారెపత్ విలేజ్ వెళ్ళినప్పుడు వెళ్ళేసి నిన్న అక్కడ ఒక విధవరాలు చూసుకుంటుంది, నీకు కావాల్సింది పెడుతుంది అన్నప్పుడు ఆమె అన్యురాలు అంటే దేవుడిని తెలుసుకొని వాళ్ళు బొమ్మలకి మొక్కేవారు. అయినప్పటికీ ఏలియా ప్రవక్త వచ్చి ఆమె చెప్తాడు, అడుగుతాడు. వాళ్ళ ఇంట్లో ఏముండదు, ఒక్కరోజు మత్తుకి కొంచెం తినే మట్టుకే వాళ్ళకి ఉంటుంది. వింటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, వాళ్ళకి కొంచెం మట్టికే ఉంటుంది. వాళ్ళకి కొడుకున్నాడు, ఆమె ఉంది, కొంచెం తిని ఓకే ఫైనల్ గా ఉంది, తిని చనిపోదాం అన్న దృష్టితో వాళ్ళు ఉంటారు. ఆ విధవరాలు అనే ఆ పర్సన్ ఉంటారు. ఏలియా ప్రవక్త ఒక మాట చెప్తాడు. ఏలియా ప్రవక్త అని ఆమె గ్రహించిన తర్వాత, నాకు ఒక రొట్టె తీసుకురా, మీ ఇంట్లో ఒక రొట్టె చేసుకొని తీసుకురా అని అన్నప్పుడు ప్రవక్త మాటగా నమ్మింది. ప్రవక్త అంటే దేవుడు పంపిన అయినా కదా. ఓకే, ఆ మాట నమ్మి వాళ్ళ ఇంట్లో చేసిన ఫస్ట్ రొట్టె ఏదైతుందో దాన్ని ఏలియా ప్రవక్తకి అర్థమైందా? ఏలియా ప్రవక్తకి ఇచ్చిన తర్వాత ఆయన దాన్ని తీసుకొని అప్పుడు అంటాడు, వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఏమని ఆశీర్వదిస్తాడంటే, అక్కడ ఉన్న పిండి అయిపోదు, ఇంకా అక్కడ ఉన్న పిండి అయిపోదు, మీకు కావాల్సినంత మట్టు. నేను ఒక మాట చెప్పే, ఆ దేశం గొప్ప కరువులో ఉంది. చాలా మందికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తినడానికి ఫుడ్ లేదు, తాగడానికి వాటర్ కూడా లేదు. ఏలియా ప్రవక్త ఆమె చేసిన పనిని బట్టి ఆమె దేవుని మాటకి, దేవుని ప్రవక్తకు విలువ ఇచ్చి మొదటి రొట్టె, నేను మొదటి ప్లేస్ అని అడిగాను. ప్రతి పనిలో మొదటి ప్లేస్ మనం దేవునికి ఇవ్వగలిగితే మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. మనం చేసే పనులన్నింటినీ ఆశీర్వదిస్తాడు. మన రోజంతటిని మనల్ని మన క్లాసులో ఆశీర్వదించాలంటే, మన ఇంట్లో మనల్ని ఆశీర్వదించాలంటే మనం మొదటి స్థానం ఇచ్చేవారిగా ఉండాలి. ఓకేనా? ఆమె దాన్ని ఇవ్వడం బట్టి ఏలియా ప్రవక్త ఆశీర్వదించేసి, దాన్ని బట్టి దేవుడు ఆమె దీవించాడు. ఏలియా ప్రవక్త వాళ్ళ ఇంటి పైన ఉన్నాడు చాలా రోజులు. అసలే దేశంలో మొత్తం కరువు ఉన్నప్పటికీ అన్ని రోజులు వాళ్ళు బ్రతకడానికి దేవుడు మేలు చేశాడు. ఆమె చేసిన సహాయాన్ని బట్టి కొన్ని రోజులు వాళ్ళ కొడుకు జబ్బుపడి చనిపోతాడు. వింటున్నారా? చనిపోతాడు. చనిపోయినప్పుడు ఓకే, అక్కడ మీకు చూపిస్తున్న స్క్రీన్లో ఆ చిన్న బాబు ఒక అనారోగ్యంతో చనిపోతాడు. ఏలియా ప్రవక్త అన్ని రోజులు వాళ్ళ మధ్య ఉన్నాడు కదా. దేవుడిని అడుగుతాడు, నాకు ఇన్ని రోజులు నన్ను చూసుకుంది, నాకు మొదటి ప్లేస్ ఇచ్చింది. ఒక్కరోజు కాదు, ప్రతిరోజు ఆయన ఉన్నన్ని రోజులు రొట్టె చేస్తూ ప్రవక్తకే ఫస్ట్ ఇచ్చిన దాన్ని బట్టి ఆయన దేవుడిని అడుగుతాడు, ఈ బాబు ప్రాణం తిరిగి ఇవ్వు. చనిపోతాడు. అక్కడ ఆ బాబు చనిపోయినప్పుడు మేడగదిలోకి తీసుకెళ్ళి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి, ప్రభువా నన్ను ఎంత మంచిగా చూసుకుంది, ఈమెకు కొరత ఉండదు, ఒకగానొక కొడుకు దూరం అవ్వద్దు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తిరిగి ప్రాణాన్ని ఆ బాబుకు మళ్ళిస్తాడు. వాళ్ళు అప్పటి నుంచి సంతోషంగా ఉంటారు. ఓకేనా? ఇదే స్టోరీ అయిపోయింది. కాకపోతే దీంట్లో నుంచి కొన్ని పాయింట్స్ చెప్పాను, సరేనా? మొదటిగా దేవుడికి విలువ ఇవ్వడం ఆమె నేర్చుకుంటాం. ఓకేనా? దేవుడి మాటలు ఇక్కడ చాలా సంఘంలో నాకు బాగా నచ్చింది. ఇక్కడ ఏ ఫుడ్కి కొరత లేదు. నాకు మొన్న ఒక విషయం విన్నప్పుడు నాకు హ్యాపీ అనిపించింది. ఇక్కడ ఫుడ్ పెట్టడానికి, స్నాక్స్ ఇవ్వడానికి స్నాక్స్ లేకుండా, అంటే నేను ఇస్తాను చెప్పేసి అందరూ స్పాన్సర్స్ గా రెడీ ఉంటారు.
కాకపోతే మనకి ఇంకొక డేస్ పెట్టుకున్నా కూడా మనకు ఫుడ్ కొడతలేదు, అంతమంది అడుగుతాం. ఓకేనా? ఆ విధంగా దేవుడికి మొదటి ప్లేస్ ఇవ్వడానికి బట్టి వాళ్ళ ఇల్లు ఆశీర్వదించబడ్డారు. వాళ్ళ దేశంలో కరువు ఉంది. కరువు ఉన్నప్పటికీ వాళ్ళ ఎంతసేపు అయితే ఉన్నారో, కరువు ఉందో అన్ని రోజులు వాళ్ళ ఇంట్లో రొట్టెకి కొరతనే లేదు, హ్యాపీగా ఉన్నారు. ఓకేనా? మొదటి ప్రాధాన్యత నేర్చుకుందామా? సో దేవుడు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం వలన, దైవజనం మాట వినడం వలన దేవుడు వాళ్ళ కొడుకును తిరిగి రప్పించింది కదా, పోయిన ప్రాణాన్ని. ఓకేనా? ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు మీరు అడిగితే ఏమి ఇవ్వలేడా? వింటున్నారన్న మాట ఇస్తారు కదా. మీరందరూ మీ క్లాసులో ఫస్ట్ ర్యాంక్ అందరూ సౌండ్ రావట్లేదంటే అర్థం చేసుకుంటున్నాను. అందరూ ఫస్ట్ ర్యాంక్ ఉండాలి. ఓకేనా? మీరు ఉంటున్నా ఏ కాలనీ అవుతుందో ఆ కాలనీలో మీ నేమే వినిపించాలి. ఇక వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు, ఈ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే వినేవాళ్ళు, స్కూల్కి మంచిగా పద్ధతిగా వెళ్ళేవాళ్ళు అని ఇప్పటి నుంచి మంచి పేరు రావాలి మీకు. సరేనా? ప్రతిరోజు పొద్దున్నే ప్రార్థన చేసుకోవాలి. తినే ఫుడ్కైనా, వెళ్ళే ప్రయాణానికైనా, స్కూల్కి రీచ్ అయిన తర్వాత కూడా ప్రేర్ చేసుకోవాలి. మీరు జీవించే విధానాన్ని బట్టి ఇప్పటి నుంచి మీరు వెళ్ళిన తర్వాత ప్రభుత్వం క్షేమాన్ని తీసుకొచ్చినందుకు వందనాలు అని చెప్పి చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కి మీరు దేవుడి బిడ్డ అని తెలిసేటట్టుగా చేయాలి. ఓకేనా? అక్కడ ఏరియా సంవత్సరం ఉండడాన్ని బట్టి అన్యురాలని చెప్పిన కదా విధవరాలు, ఆమె దేవుడిని తెలుసుకొని వాళ్ళు విగ్రహాలను మొక్కేవాళ్ళు. ఏరియా ఉండడాన్ని బట్టి, అక్కడ దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఏరియా ద్వారా నీ దేవుడే నిజమైన దేవుడు అని ఆమె తెలుసు. ఆమె మొక్కే ఆ బొమ్మలని అప్పటి నుంచి మొక్కడం ఆపేస్తుంది. మీరు తెలుసుకున్నారు కదా, మొదటి నిన్న మీరు 10 మాటలు నేర్చుకున్నారు కదా, 10 ఆజ్ఞలు. మొదటి అదే కదా, మనకు దేవుడు ఒక్కడే, ఆయన యేసుప్రభు. సరేనా? అయిపోయింది, ఏం లేదు. ఓకేనా? మొదటి ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకున్నాం. అదే నేను మొత్తం మీద అయితే మీకు చెప్పాలనుకున్నా. ఓకేనా? స్టోరీ అర్థమైంది అని అనుకుంటున్నా. దేవుని వల్ల ఎవరు రెస్పాండ్ అవ్వడం లేదు. అర్థమైందా? స్టోరీ అర్థమైందా? ఓకేనా? ఓకే. దేవునికి మొదటి స్థానం ఇచ్చిన విధవరాల వారి జీవితం ఏ విధంగా ఆస్వాదించబడదో మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా? ఏలియా ప్రవక్త, విధవరాలు, ఆ చిన్న బాబు, మొదటి ప్రాధాన్యత ఇవ్వడం, ఇది నేర్చుకున్నాం. సరేనా? ఒక ప్రార్థన చేసుకుంటాం. ఫైనల్ ప్రేయర్ అయిపోయింది. ప్రేయర్ అన్నప్పుడు మోకాల పైన ఉండాలి, వాళ్ళ మొత్తం చేయించుకోవాలి. మిమ్మల్ని చూసి పక్కన వాళ్ళు ఉండాలి. మీరు హల్లెలూయా చెప్తే పక్కన వాళ్ళు చెప్పాలి. ఓకేనా? స్తోత్రం స్టార్ట్ చేయండి. విన్న మాట గురించి ప్రార్థన చేయండి. ఓకేనా? స్తోత్రం స్తోత్రం అందరూ. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాట్లాడిన మాటలు బట్టి మాట్లాడుతాం అయ్యా. ఏదైనా తండ్రి ప్రభా, గత నుండి సారిపదలో ఉన్న విధవరాలు తండ్రి ప్రభావం మీకు మొదటి ప్రాధాన్యత, ఆవిడ ఏ విధంగా అయితే మొదటి రొట్టె దాని ప్రభావం మీకు మీ దైవజనానికి దాని ప్రభావం ఇవ్వగలిగిన దాని ప్రభావం, ఆ ప్రాధాన్యత ఏదైతే ఇచ్చిందో ఈ చిన్న బిడ్డలు దాని ప్రభావం ఈ రోజు నుండి వారి జీవితాల్లో మేము కూడా మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉంటూ అయ్యా మీకు నచ్చిన బిడ్డలుగా మేము ప్రతి ఒక్కరు ఉండడానికి మీకు గొప్ప చూపండి, హెల్ప్ చేయండి. ఈరోజు అంతట్లో మీరే కావచ్చు కాబట్టి ముగింపు వరకు మీరే సమస్త మహిమనంతా ప్రభువులు పొందుకోమని యేసు నామములో అడిగి వేడుక ప్రార్థిస్తున్నాం. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా అన్నప్పుడు చేయి లేపి చెప్పాలి. హల్లెలూయా.